ఏం చేస్తున్నాడేంటి మీ ఓడు? ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా? కొంచెం తగ్గమాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడైతే నేను నా సామిరంగా మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. మూవీ రివ్యూ లేట్ అయింది. నిన్న రిలీజ్ అయిన మూవీకి ఈరోజు అయితే రివ్యూ చేశాను. 2 days లేట్ అయిపోయింది బాగా. ఎందుకంటే నేను ఆల్రెడీ మూవీస్ చూసి వచ్చానేమో, ఇంకా మళ్ళీ మూవీ అంటే ఇంకా కష్టమైంది. టికెట్స్ కూడా నాకేం పెద్దగా దొరకలేదు, అందుకే లేట్ అయిపోయింది. ఇంకా ఓవరాల్గా మూవీ చూసాను నేను మొత్తానికి. ఇంకా ఇంకా స్టోరీలోకి వెళ్తే, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మళ్ళీ మర్చిపోతారు. అలాగే ఇంకా వీడియోలోకి వెళ్తే, దీని డైరెక్టర్ వచ్చేసి విజయ్ బిన్ని. నిజానికి డైరెక్టర్ తప్పు లేదు ఈ మూవీకి. మూవీ బాగుంది, నాకైతే నచ్చింది. పాజిటివ్స్ నెగిటివ్స్ మనం లాస్ట్లో మాట్లాడుకుంటే మంచిది. ఫస్ట్ మూవీ గురించి చెప్తాను. స్టోరీ పెద్దగా ఏముండదు. మీకు రంగా, అలాగే మన వరలక్ష్మి, అలాగే అంజి, వీళ్ళందరూ ఒకే ఊరిలో ఉంటారు. వీళ్ళ ముగ్గురు. మన రంగా, అంజి చిన్నప్పటి నుంచి అన్నదమ్ముళ్ళ పెరుగుతారు అన్నమాట, కలిసిమెలిసి. మన అంజి వాళ్ళ అమ్మ చనిపోతే, ఆ తర్వాత నాజర్ ఉంటాడు కదా, అతను ఊరి పెద్ద అన్నమాట. అతనితో వీళ్ళిద్దరూ అయితే ఉంటారు. ఈ పిల్లలిద్దరూ రంగా, అంజి చిన్నప్పటి నుంచి ఉంటారు అతనితో పెరిగి. అలాగే నాసర్ గారు వాళ్ళ అబ్బాయి, ఇంకో అబ్బాయి ఉంటారు, వాళ్ళ సొంత కొడుకుకి వీళ్ళకి పడదు. ఎందుకు పడదు, మధ్యలో ఈ వరలక్ష్మికి ఏమైంది, అవన్నీ మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే ఓకే చెప్తే బాగుంది, బాగాలేదన్ను. కానీ ఎక్కడో వెళ్తొస్తుంది. మీకు ఎండింగ్ వచ్చేసరికి మూవీ నచ్చదు కొంతమందికి, నేను అంటుంది అందరికి కాదు. మీకు మూవీ ఎలాంటి వాళ్ళకి నచ్చుద్ది అంటే, సాంగ్స్ అన్నీ నచ్చిన వాళ్ళకైతే మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. ఒకవేళ సాంగ్స్లో ఒకటి నచ్చకపోయినా సరే మూవీ అయితే మీకు నచ్చదు ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నాను. నాకైతే నిజంగా తెలియదు, కానీ నేను అనుకోవడం అయితే అది అనుకుంటున్నాను. మూవీ అయితే యాక్షన్, లవ్, డ్రామా, మాస్ పరంగా అయితే ఉంది. ఫ్యామిలీ డ్రామా ఉంది లైట్గా. ఫ్యామిలీ డ్రామా అంటే ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా అనలేము, ఒక మాస్ యాక్షన్ డ్రామా సినిమా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ స్పీడ్ అయినట్టు అవుతుంది, కానీ ఒకేసారి సెకండ్ హాఫ్ మొత్తం ఒకేసారి గొయ్యిలో దిగితే ఎలా ఉంటుంది, ఆ రేంజ్లో ఒకేసారి ఎమోషన్ డొమైన్ దింపేస్తారు. అది కొంతమందికి ఎక్కకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఎక్కచ్చు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది నేను చెప్పలేను. కొంతమందికి అలా మనం దింపితే ఎమోషన్ ఒకేసారి లాస్ట్ 30 minutes చూడాలి, ఇంకా దారుణం మూవీ అయితే. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. అండ్ అంజి రోడ్లో చేసిన మన అల్లరి నరేష్ గారికి మంచి రోల్ అయితే ఇచ్చారు. నిజంగా ఆయనకి నిజంగా అతనికి మాత్రం మంచి రోల్ ఇచ్చారు. అండ్ రాజ్ తరుణ్ గురించి వస్తే, రాజ్ తరుణ్కి మరీ మంచి రోల్ అని చెప్పలేం, కానీ స్క్రీన్ మీద ఉన్నంతసేపు బాగానే మంచి రోల్ ఇచ్చారు. అతనికి ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. అందరికీ మ్యాక్సిమం మెయిన్ క్యారెక్టర్స్ 6గురికి ఇంపార్టెన్స్ అయితే ఉన్నది. కాకపోతే కొంతమందికి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఇవ్వలేదు. ఎక్కువగా మనకి అల్లరి నరేష్, అలాగే నాగార్జున గారి మీదే పెట్టారు, అది ఒక్కటే అనిపించింది. అండ్ హీరోయిన్ మీద పెట్టారు, వరలక్ష్మి, ఆశికా రంగనాథ్ మీద. అది మంచిదే, హీరోయిన్ మీద పెట్టడం. అది కూడా కొంతమందికి నచ్చదు, కానీ అలా పెడితే కానీ సినిమా అయితే ఎక్కదు, అదైతే గుర్తుంచుకోవాలి మనం. అండ్ మరీనా మీనన్ అయితే మంగగా అయితే నటించింది, తనకు కూడా మంచి రోల్ అయితే ఇచ్చారు నిజంగా. అండ్ రుక్షర్ దిల్లోన్ కుమారిగా అయితే చేసింది, తనకి మంచి రోల్ ఇచ్చారనలేము, అంటే పెద్ద స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, కానీ తన ముఖ్య పాత్ర అయితే ఉంది. అండ్ మూవీలో రాజ్ తరుణ్కి కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది అంతే, స్క్రీన్ టైం పరంగా. రాజ్ తరుణ్కి అండ్ రుక్షర్కి, వీళ్ళిద్దరికి కొంచెం తక్కువ ఫ్రంట్ అనేది ఇచ్చారు. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అన్నమాట, మ్యూజిక్ మామూలుగా ఇవ్వలేదు, బాగా హైగా ఇచ్చారు. అంటే కొన్ని సీన్స్లో ఎలా అనిపిస్తుంది అంటే, నాకైతే నచ్చింది, కొంతమందికి నచ్చచ్చు, అందరికీ నచ్చుదో లేదు. కొన్ని సీన్స్లో ఎలా ఉంటుంది అంటే, మ్యూజిక్ సీన్ని డామినేట్ చేసి వెళ్ళిపోతుంది, అలా పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా
సీన్ని అలా డామినేట్ చేసి పైకి వెళ్ళిపోతున్నారు మూవీ. సో కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు. నేను దాన్ని తప్పు పట్టను, నాకు నచ్చింది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 27 నిమిషాలు అయితే ఉంది. తెలుగు మాత్రమే, తమిళ్, కన్నడ, మలయాళం ఆ లాంగ్వేజ్లో ఏం లేవు, హిందీ అసలు లేదు. మేబీ ఓటీటీలో వాళ్ళు ఆ లాంగ్వేజెస్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఓటీటీస్ రిలీజ్ చేసుకుంటుంటే బాగానే వస్తున్నాయి కదా కలెక్షన్, అందుకోసమే. అండ్ ఐఎండిబి దీనికి ఇచ్చింది 6.4 అయితే ఇచ్చారు టెన్కి, నేనైతే 7.5 ఇస్తా. లాజిక్స్ ఉన్నా లేకపోయినా అవి నాకు అనవసరం, నేను పట్టించుకోలేదు, పెద్దగా గమనించలే, నాకైతే నచ్చింది, అందుకే 7.5 అయితే ఇస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా మూవీ చూస్తే మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మంచి రొమాంటిక్ కనలేదు, కానీ లవ్ స్టోరీ అయితే ఉంది, బాగుంది, మీకైతే నచ్చుద్ది. అండ్ స్టోరీ బై అభిలాష్ ఎన్ చంద్రన్. ఇతను స్టోరీ ఎలా చేశారంటే రీమేక్ని తెచ్చి దాన్ని యాజ్ టీజ్గా సగం వరకు దింపి కొన్ని సీన్స్ మార్చి, అలాగే ఒరిజినల్ వచ్చేసి పొరింజు మరియం జోస్, ఈ మలయాళం మూవీ రీమేక్ అన్నమాట. ఇది నాకు కూడా తెలియదు, మూవీ చూసి వచ్చాక నేను తెలుసుకున్నాను ఇది మూవీ రీమేక్ మూవీ అని. అండ్ ఆ మూవీలో ఉన్న సీన్స్ యాజ్ ఇట్ ఈస్ కొన్ని అయితే తీసేసి ఇక్కడ పెట్టేశారంటే, కొన్ని చాలా సీన్స్ వరకు యాజ్ ఇట్ ఈస్ దింపేశారంటే మనకి మ్యాక్సిమం అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అందులో 2 తమ్ముళ్ళు, అందులో 3 ఉంటారు అనుకుంటా, ఇందులో 2 అదే కాదు. అండ్ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ కొంతమంది అడుగుతారు కదా, వాళ్ళ కోసం నేనేం చెప్తానంటే రివ్యూ అయితే ఇంతటితో అయిపోయింది గైస్. నేను నెగిటివ్ పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాను. రివ్యూ అయితే ముగిసిపోయింది. పాజిటివ్స్ వచ్చేసి మీకు బీజిఎం సాంగ్స్ వేరే లెవెల్ బీజిఎం, నిజంగా కొన్ని సీన్స్లో నిజంగా హై వచ్చింది బీజిఎం వల్లే. తమన్ బీజిఎం కన్నా ఎంఎం కేరవాణి బీజిఎం బెటర్ అనిపించింది నాకు. సాంగ్స్ నాకు అన్నీ నచ్చాయి, ఒక్క సాంగ్ నచ్చలేదు. అదేదో ఒక పాట ఉంటుంది, అన్నారు ఏదో పాట ఉంటుంది, అది రాస్తారు పెళ్ళికి రాస్తారు కదా, అల్లరి నరేష్ ఆ పాట ఒక్కటి తప్పించి మిగతావన్నీ బాగుంటాయి, నాకైతే నచ్చాయి. అండ్ ఈ మూవీ ముందుకెళ్ళింది అంటే మాత్రం హీరోయిన్ యాక్టింగ్ వల్లే ఈ మూవీ అయితే ముందుకెళ్ళింది, నిజంగా చెప్తున్నాను. అండ్ అలాగే ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, ఏమన్నా ఉంటుందా ఫైట్. అండ్ మూవీ స్క్రీన్ ప్లే నిజంగా చాలా బాగుంది. డైరెక్షన్ నిజంగా అదిరిపోయింది నిజంగా. అంటే ఆ సాంగ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ బోరు లాగలేదు, ఫీల్ రాకుండా ఆ స్క్రీన్ మీద అది ఉంటుంది కదా, మనకి ఎఫెక్ట్స్ మార్చి కొడతారు, అది నిజంగా చాలా బాగుంది, నిజంగా నాకైతే నచ్చింది. అండ్ నెగిటివ్స్ గురించి వస్తే పెద్దగా ఏం లేదు, కానీ తక్కువగా ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ అయితే సరిగ్గా కనెక్ట్ అవ్వాలి, ఇది ఒక ఫస్ట్ నెగిటివ్ పాయింట్. అండ్ అవుట్డేటెడ్ స్టోరీ లైట్గా, ఇది ఒక పాయింట్. అండ్ ప్రాపర్ విలన్ అనేది సెట్ చేసుకోవద్దు ఈ మూవీకి, అదైతే గ్యారెంటీగా చెప్తాను. ప్రాపర్ విలన్ అయితే లేదు ఈ మూవీకి, ఎందుకంటే ఫస్ట్ మీరు నాజర్ అనుకుంటారు, ఆ తర్వాత ఇంకొంతమంది వస్తారు వాళ్ళు అనుకుంటారు, అంటే ప్రాపర్ విలన్ అయితే పెట్టుకోలేదు. ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకొని మధ్యలో రీమేక్ని తెచ్చి అంటే ఇది చేసి కానీ ఓవరాల్గా మూవీ పరంగా చూస్తే మంచి యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీకైతే నచ్చేది మాస్ మూవీయే, నిజంగా నాగార్జున గారిని ఇలా చూడడం నాకు నచ్చింది, చాలా బాగా తీశారు. అండ్ ఎలివేషన్స్ మామూలుగా పడలేదు, నాగార్జున గారికి ఫుల్గా పడ్డది. మీకు ఫ్యాన్స్కి పండగ, నిజంగా ఇంటర్వల్ దగ్గర మరీ పండగ. ఇంటర్వల్ దగ్గర ఒక సీన్ని నిజంగా చెడకొట్టదు, ఒక చైన్ని లాగుతారు, ఆ చైన్ లాగినప్పుడు ఇక్కడ ఒక ఎలివేషన్ సీన్ పెట్టచ్చు, మంచి సీన్, కానీ ఎందుకో అది చెడకొట్టదు. ఇదే కదా సల్లార్లో ఒక సీన్ చెడగొట్టారు, అలాగా ఎందుకు చెడగొట్టుకుంటున్నారో తెలియదు. కొన్ని సీన్స్ బాగుంటాయి, గుంటూరు కారంలో ఒక సీను, అలాగే కొన్ని చోట్ల సీన్స్ అయితే చెడగొట్టుకుంటున్నారు డైరెక్టర్లు, అది కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. అండ్ మూవీ గురించి ఇంకేం చెప్పలేదు, ఇంతే గైస్. హీరోయిన్ యాక్టింగ్ నిజంగా చిప్పేసింది, నాగార్జున కరెక్ట్గా సెట్ అయింది ఆ హీరోయిన్ అయితే. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, ప్రజెంట్ స్టోరీ కూడా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదో ల్యాగ్ అనిపించింది, నాకైతే అనిపించలేదు, మీకు అనిపించిందా కింద కామెంట్ చేయండి. అండ్ టికెట్లు అయితే దొరకట్లేదు సంక్రాంతి వల్ల, నాకు అతి కష్టం అయితే దొరికింది, చూసేసాను. నేను థియేటర్కి వెళ్తే పాప్కార్న్ కోసం మాట్లాడుతాను. అండ్ గుంటూరు కారం మూవీ రివ్యూ, హనుమాన్ మూవీ రివ్యూ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సైన్ డే మూవీ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే చేద్దాం అనుకోవట్లే,
ఎందుకంటే సైన్దేవ్ మూవీ నాకు ఎందుకో చూడాలనిపించింది, చూద్దాం అనుకున్నాం కానీ చూడలేదు. మీకు కావాలంటే నేను చూస్తాను. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తాను. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఐలాండ్ మూవీ రివ్యూ, అలాగే క్యాప్టెన్ మిల్లర్, సైన్దేవ్, ఇవి 3 తొందరలోనే వస్తాయి రివ్యూస్ అయితే. ఇంతటితో రివ్యూని అయితే ముగిస్తాను. బాయ్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మా ఛానల్లో రీసెంట్ వీడియోస్ అయితే చెక్ చేస్తాను.